నమస్తే. ప్రధాని మోదీ గెలిపే మన గెలుపు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు అన్నమాట. తర్వాత ప్రధాని గారు చంద్రబాబు గారిని, లోకేష్ గారిని ప్రశంసించడం. ఓవరాల్‌గా కర్నూలు టూర్‌లో మనకు కనిపించింది అదే. అపార్ట్ ఫ్రమ్ 13,429 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు. జరిగింది ఏంటంటే జీఎస్టీ 2.0 ఉత్సవ్ ఈ సభ. సరే, ప్రధానమంత్రి కర్నూలు జిల్లా దాకా వచ్చారు కాబట్టి శ్రీశైలం వెళ్ళారు. శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్నారు. మంత్రాలయం రాఘవేంద్ర స్వామిని స్మరించుకున్నారు. అహోబిలం నరసింహస్వామిని గుర్తు చేసుకున్నారు. ఒక పవిత్రమైన గడ్డాన్ని. ఇన్ కంటిన్యూయేషన్ టు ప్రైమ్ మినిస్టర్ మోదీ స్పీచ్, మినిస్టర్ లోకేష్ గారు కూడా అదరగొట్టేశారు ఏ మాటకి ఆ మాట. ఏంటంటే మరి వారి మామగారు, అలాగే హిందూపురం ఎమ్మెల్యే, మరి ఈ యువరత్న బాలకృష్ణ గారు నరసింహం వారు చెప్పిన డైలాగు అది కూడా చెప్పి అక్కడ జనాల్ని ఉర్రు తొలగించారు. ఏంటది? జింక ముందు ఏమైనా సింహం ముందు మాత్రం విజిలేయకండి, ఏదో డైలాగ్ కూడా చెప్పారు. ఓకే, మీరు జనాల్ని అలరించడానికి మీరు చేసిన విన్యాసాలన్నీ బాగానే ఉన్నాయి, కానీ విశాఖ స్టీల్ ప్లాంట్లో 32 విభాగాలు మూతపడి రోడ్డెక్కి ఉద్యోగాలు కోల్పోయిన వాళ్ళ ఆర్తనాదాలకు సంబంధించిన అంశం ఏదన్నా అక్కడ ప్రస్తావన చేశారా? లేదు. గూగుల్ డేటా సెంటర్కి సంబంధించి సరే మీరు తీసుకురాబోతున్నారు, 200 ఉద్యోగాలు ఇవ్వబోతున్నారు, అధికారికంగా పరోక్షంగా బోలెడన్ని ఉద్యోగాలు వస్తాయని ఆల్రెడీ ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏర్పాటు చేసి మొత్తం దానికి సంబంధించిన జీవోలు వివరాలు అన్నీ చూసాం మనం. అపార్ట్ ఫ్రమ్ దట్ కొత్తగా వచ్చింది ఏంటి? పేరు మార్చారు. సరే, దాని గురించి చెప్పుకున్నారు. పటాటోప ప్రదర్శన జరిగింది. ఒకళ్ళనొకళ్ళు ప్రస్తుతించుకున్నారు. ఎక్కడా కూడా ఇంత జరిగిన జగన్మోహన్ రెడ్డి గారి గురించి ప్రస్తావన అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేయలే. కొంత నిరాశ చెందారు టీడీపీ జనసేన నాయకులు. బీజేపీ సంగతి ఏమో కానీ టీడీపీ జనసేన నాయకులు అయితే నిరాశ చెందారు. ఇదేంటి, జగన్మోహన్ రెడ్డి సర్కార్ని దుర్మాడేస్తారు, ఇంతకుముందు జరిగిన దుర్మార్గాలన్నీ ప్రధానమంత్రి ఎండగట్టేస్తారు ఈ సభలో అని భావించారు. ప్రధానమంత్రి వచ్చిన సబ్జెక్ట్ ఏంటో అది చూసుకున్నారు, వెళ్ళిపోయారు. సరే, వచ్చారు వాళ్ళు పిలిచారు కాబట్టి తండ్రి కొడుకులు ఇద్దరికి భుజాన్ని చేసి అద్భుతంగా చేస్తున్నారు. వీళ్ళు కూడా అందుకు ఏమాత్రం తగ్గల. ప్రధాని గెలిపే మన గెలుపు, ఎన్డీఏ బీహార్లో గెలుస్తుందనే ఆశాభావాన్ని చంద్రబాబు నాయుడు గారు వ్యక్తం చేయటం. ఓవరాల్గా ఏంటంటే మోర్ అన్ ఎలక్షన్ మీటింగ్ అన్నట్టు నడిచింది. బీహార్లో జరిగే ఎన్నికలకి ఇక్కడ నగారా మోగించినట్టు కర్నూలులో అనిపించింది. కానీ వాళ్ళు ఊహించినట్టు ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగిన అన్యాయాలు, అక్రమాలు, దౌర్జన్యాలు, దురాగతాలు, పైశాచికత్వ నేరాలు వీటి గురించి ప్రస్తుతం ఏదైనా చేస్తారేమో నరేంద్ర మోడీ గారిని తెగ ఊవిళ్ళు ఊరిపోయారు కూటమి నాయకులు, ప్రత్యేకించి తెలుగుదేశం జనసేన నాయకులు. నథింగ్ హెస్ టేకెన్ ప్లేస్ లైక్ దట్. ఆయన ప్రధానమంత్రి వచ్చారు, ఆయనకి ఇచ్చిన సబ్జెక్ట్ ఏదో చూసుకున్నారు, శంకుస్థాపనలు చేశారు, ప్రారంభోత్సవాలు చేశారు. సరే, జీఎస్టీకి బ్రాండ్ అంబాసిడర్ లాగా వ్యవహరిస్తున్న చంద్రబాబు గారి ప్రభుత్వ పనితీరుని విపరీతంగా ప్రశంసించారు. లోకేష్ గారు కూడా, మంత్రి లోకేష్ గారు, లోకేష్ గారు కూడా ఏం చేశారంటే ప్రధానమంత్రిని ఆకాశానికి ఎత్తేశారు. సో ఓవరాల్గా ఒకళ్ళొకళ్ళు ప్రశంసించుకోవటం, ఒకళ్ళ భుజాలు ఒకళ్ళు తట్టడం, అద్భుతంగా పనిచేశారు, అద్భుతంగా పనిచేస్తున్నారు. ఇది కంటిన్యూ అవ్వాలనే ఆకాంక్షను ఇంకొక 15 ఏళ్ళు కంటిన్యూ అయితే ఈ కూటమి పాలన అద్భుతాలు నేల మీదకు దిగుతాయని చెప్పేసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే ఇంకాస్త ముందుకెళ్ళి చెప్పారు. అంతా బాగానే ఉంది. స్టీల్ ప్లాంట్ గురించి ఎందుకు ప్రస్తావించలేదు? కనీసం ఆయన నోటీస్లోకి వెళ్ళి స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ మీద, మెడికల్ కాలేజెస్ ప్రైవేటైజేషన్ మీద జరుగుతున్న ఆందోళనని ఆయన నోటీస్కి ఎందుకు తీసుకెళ్ళలేదు? బట్ తీసుకెళ్లే ప్రయత్నం చేసిన వైఎస్ఆర్సీపీ నాయకులు, అక్కడ ఎమ్మెల్సీ గారు, ఎమ్మెల్యే గారు, విరూపాక్షి గారు, వాళ్ళు రిప్రజెంటేషన్ ఎయిర్పోర్ట్లో ప్రధానమంత్రికి ఇస్తే పక్కనే చంద్రబాబు నాయుడు గారు కూడా ఉన్నారు ముఖ్యమంత్రి. అసలు వీళ్ళు రిప్రజెంటేషన్ ఇవ్వలేదు, ఇదంతా బోగస్, ఫాల్సు అని చెప్పేసి ఇంకొక నెరేటివ్ని తయారు చేసి సాయంత్రానికి బతకళ్ళు వదిలారు. ఈరోజు పొద్దున్నే వైఎస్ఆర్సీపీ దానికి కౌంటర్ ఇచ్చింది. ది సౌత్ పోస్ట్ అనే దాంట్లో అయితే ఈ టీడీపీ క్లైమ్స్ దట్ వైసీపీ హ్యాస్ మేడ్ ఏ ఫాల్స్ స్టేట్మెంట్ అని చెప్పేసి వాళ్ళు ఇచ్చారు. కానీ వాస్తవం ఏంటి? ఎమ్మెల్సీ గారు వెళ్ళారు, డాక్టర్ గారు అండ్ ఎమ్మెల్యే గారు వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చారు మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ మీద. ఇస్తే ప్రధానమంత్రి దాన్ని స్వీకరించారు, వారి భద్రతా సిబ్బంది వెంబడే తీసుకున్నారు. ఒక ఆందోళన టీడీపీలో కానీ జనసేనలో కానీ, అసలు ఎయిర్పోర్ట్కి వీళ్ళు ఎట్టొచ్చేసారు, వీళ్ళు ఎట్టేస్తారని. సరే, ఆ ఫోటోలు ఏవో బయటకు రావనుకున్నారో ఏం పాడో, సాయంత్రానికి ఒక ప్రెస్ రిలీజ్ ఇచ్చారు.
అబ్బెబ్బే అసలు ఇదంతా వైసీపీ వాళ్ళు బోగస్ ప్రచారం చేస్తున్నారు, వాళ్ళు ఎక్కడ వచ్చారు, ఎప్పుడు గెలిచారు ప్రధానమంత్రిని, అంత టైట్ సెక్యూరిటీ జెడ్ ప్లస్ అండ్ ఇతరత్ర సెక్యూరిటీ కేటగిరీలో ఉండే ప్రధానమంత్రిని కలవటం అంత సామాన్యమైన వ్యవహారమా అనే రీతిలో ఒక ప్రెస్ రిలీజ్ జారీ చేశారు. జరిగింది అది. మొత్తంగా ఏంటంటే ఆయన దిగినప్పటి నుంచి తిరిగి వెళ్ళేదాకా అంటి పెట్టుకొని వెన్నంటున్నారు. ఒక దశలో ఆయన అక్కడి నుంచి మరి హెలికాప్టర్లో బయలుదేరటానికి ఎక్కడ దాకా సుండిపెంట దాకా హెలికాప్టర్లో రావడానికి కర్నూలు జిల్లా ఓరకల్ ఎయిర్పోర్ట్ నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి అవకాశం లేదు అక్కడ దాంట్లో ట్రావెల్ చేయడానికి, ప్రోటోకాల్స్ అనుమతించమని చెప్పేసి భద్రతా సిబ్బంది ఆపేశారు. సరే ఆయన పెద్ద నిరుత్సాహపడింది ఏం లేదులేండి, కానీ విడిగా ఆయన ఎలాగో వచ్చారు. ఈ పరస్పర భజనలు ఏమిటి, ప్రశంసించుకోవటాలు ఏంటి, మీ దగ్గర 2 ఇంజన్లు ఉన్నాయి, మా దగ్గర 2 ఇంజన్లు ఉన్నాయి, మొత్తం కలిపితే 4 ఇంజన్లు చెప్పుకోవటం ఏంటి, అసలు విషయాలు గాలి కుదిలేయటం ఏంటి అని ప్రతిపక్షాలు నిలదీస్తున్నాయి. సిపిఐఎం వారు శ్రీనివాసరావు గారు మాట్లాడతారు, సిపిఐఎం నేత వారైతే ఏంటా మీరు వచ్చి చేసింది, పరస్పరం భజనలు చేసుకోవడం తప్పించని నిలదీశారు. సరే, మెడికల్ కాలేజీలకు సంబంధించి ఏమన్నా ఊరట కలిగించే అంశం అన్న ప్రధాన ప్రసంగంలో ఉంటుందంటే లేదు. స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఏమన్నా కొద్దిగా వెసులుబాటు కల్పిస్తున్నామనే అంశం ఏమన్నా ఉందంటే లేదు. ఎందుకు లేదు? ఎందుకు అప్రైజ్ చేయలేదు ప్రధానమంత్రికి దీని సీరియస్నెస్ని? వీరు అప్రైజ్ చేయనంత మాత్రాన, చేయకపోయినంత మాత్రాన ప్రధానమంత్రికి ఆ అంశం తాలూకు సీరియస్నెస్ తెలీదా? ఎందుకంటే 1 కోటి సంతకాల సేకరణకి జగన్మోహన్ రెడ్డి గారు నడుము బిగించారు. ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 4,10,00,000 మందిలో 1/4, 4వ వంతు 1 కోటి మంది ఉంటారు ఓటర్స్. వాళ్ళందరి సంతకాలు వారు, ఆ కుటుంబంలో పెద్దలైతే పెద్దలు, పిల్లలైతే పిల్లలు, వీళ్ళందరూ దీని మీద మెడికల్ కాలేజెస్ ప్రైవేటైజేషన్ కారణంగా జరగబోయే విధ్వంసం గురించి వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. దానికి సంబంధించి సంతకాలు చేస్తున్నారు. ఇది గవర్నర్కి సమర్పిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. గవర్నర్కి సమర్పించిన తర్వాత దీని మీద కాల్ తీసుకోవాల్సిందిగా ప్రధానమంత్రి నేరుగా ఆయన వెళ్ళి కలిసి సమయం తీసుకొని అపాయింట్మెంట్ తీసుకొని ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నారు. అలాగే నేషనల్ మెడికల్ కమిషన్ దృష్టికి దీన్ని తీసుకెళ్ళటం, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి దృష్టికి దీన్ని తీసుకెళ్ళటం, ఇవన్నీ కూడా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్ళటం, ఇవన్నీ కూడా యాక్షన్ ప్లాన్స్. అండ్ స్టీల్ ప్లాంట్ కార్మికులకి, ఉద్యోగులకి జగన్మోహన్ రెడ్డి గారు భరోసా ఇచ్చారు. ఈ అంశాలని ఏదైనా పెరిఫెరల్గా టచ్ చేస్తారేమో ప్రధానమంత్రి ప్రసంగంలో అని చెప్పేసి ఇటు ఆశించిన ప్రజలకి ఆశాభంగమే, నిరాశ మిగిలింది. రెండోది, జగన్మోహన్ రెడ్డిని ఎక్కడైనా వాళ్ళ ప్రభుత్వంలో జరిగినట్టుగా తెలుగుదేశం భావిస్తున్న, జనసేన భావిస్తున్న దురాఘాతాలను ఏమన్నా ప్రధానమంత్రి అనగడతారంటే వాళ్ళెత్తి మాట మాట్లాడలేదు జగన్మోహన్ రెడ్డి సర్కార్ గురించి. ఎందుకంటే కాగ్ ఉంది, నీతి ఆయోగ్ ఉంది. ఈ 2 నివేదికల్లో ఆ ఘోరాలకు సంబంధించిన వివరాలు వెల్లడి కావాలి. ఇన్ఫ్యాక్ట్ ఈ మధ్యకాలంలో ఎకనామిక్స్లో నోబెల్ పురస్కారం అందుకున్న 3 శాస్త్రవేత్తలు వాళ్ళు క్రియేటివ్ డిస్ట్రక్షన్ అనే ఫార్ములా గురించి మెన్షన్ చేస్తూ వచ్చారు. ఒక మార్పు వచ్చినప్పుడు ఎగ్జిస్టింగ్ వ్యవస్థల నుంచి ప్రతిఘటన ఎదురవుతుంది. ఆ ప్రతిఘటన కారణంగా అదేదో విధ్వంసం జరిగిందనే ఒక ఇంప్రెషన్ బయట క్యారీ అవుతుంది. 1942లో కనుక్కున్న ఈ ఫార్ములాని ఈరోజు దాని మీద విస్తారంగా చర్చించిన ఈ 3 ఆర్థిక శాస్త్రవేత్తలకు కూడా నోబెల్ బహుమతి వచ్చింది. ఆ క్రియేటివ్ డిస్ట్రక్షన్ అంటే డీసెంట్రలైజేషన్ ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసింది అది. దాని తాలూకు ఫలాలు ఉన్నపళంగా కనిపించకపోవచ్చు కనుక, బట్ అట్ ద సేమ్ టైం అవి అందిన రోజున వాటి వ్యవహారం, వాటి రిజల్ట్ ఎలా ఉంటుందనేది జనానికి ఎక్స్పీరియన్స్ అవుతుంది. పరిపాలనా వికేంద్రం, విద్య, వైద్యం, ఆరోగ్యం, వీటి మీద పెట్టిన ఫోకస్, అలాగే రాష్ట్రంలో చోటు చేసుకున్న డయేరియా మరణాలు, పత్తి రైతుల ఆత్మహత్యలు, ఇవేవి ప్రధానమంత్రి కనపడకుండా కప్పేశారు. అండ్ అలాగే గురుకుల పాఠశాలల్లో జాండీస్ కారణంగా విద్యార్థినుల మృతి, గిరిజన పాఠశాల విద్యార్థుల మృతి, ఇవన్నీ దీంతో పాటు బీసీ బాలుర హాస్టల్, ఇవేవి కనపడకుండా ఎంతసేపు డేటా సెంటర్ల గురించి మాట్లాడుకున్నాం. సరే, అభివృద్ధి పనులు, శంకుస్థాపనలు, మీరు గ్రేట్ అంటే మీరు విపరీతంగా గ్రేట్ అని పరస్పరం భుజాన్ని తేడాను చేసుకొని బయలుదేరిపోయాం. జగన్మోహన్ రెడ్డి గారి గురించి నెగిటివ్గా ఏదైనా మాట మాట్లాడితే దాన్ని హైలైట్ చేద్దామని ఆశించి తపన పడిన టీడీపీ, కూటమిలోని మిత్రపక్షాలు భంగపడ్డాయి.